ఓం శ్రీమాత్రే నమః. గర్భముతో ఉన్నవాళ్ళు రోజు చదవవలసిన మహామంత్రం స్తోత్రం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. కష్టసుఖాలు, కలిమి లేములు, సంతతి కలగటం కలగకపోవటం, కలిగిన సంతతి అల్పాయువుగా ఉండటం, చిరంజీవిగా ఉండటం, ఇదంతా కర్మఫలాలను పట్టి ఉంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెబుతుంది. షష్ఠీదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఈ దేవీ కథ చాలా మహిమ కలది. ప్రకృతి దేవి యొక్క షష్ఠాంశ అంటే 6వ కల వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చినది. పేరు దేవసేన. ఈమె కుమారస్వామికి ప్రియురాలు, శిశు రక్షకి, బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించిన కథ వ్రాసిన, వినిన, చదివిన సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో ఉన్నవాళ్ళు తప్పక రోజు చదవవలసిన మహామంత్రం స్తోత్రం ఇది. స్వయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్థక నామధేయుడు. సంసార సంబంధము బంధకారమని పెండ్లి మాని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమముగా చేసి పుత్రుణ్ణి కని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయటం రాజు ధర్మం అని చెప్పగా ప్రియవ్రతుడు మాలతి అనే క్షత్రియకన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేష్టి చేసినారు. తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అయింది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్న తల్లి కడుపు బాధ చెప్పసఖ్యము కాదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినది. ప్రియవ్రతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వచ్చింది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి, అమ్మ, ఎవరు మీరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేశారు అని సవినయంగా అడిగాడు. రాజా, నేను ప్రకృతి షష్ఠాంశ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది. ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవానిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ, వీని పేరు సువ్రతుడు. అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకఛత్రంగా పాలిస్తాడు. 100 యజ్ఞాలు చేస్తాడు అని అన్నది. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధానమైనది. ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించినాడు. పురిటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి, పుట్టిన శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించటం చాలా మంచిది. అన్నప్రాసన సమయంలో కూడా చేయటం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషాలు తొలగి శిశువు పూర్ణ ఆయుర్దాయం కలిగి ఉండును. ఆ ప్రియవ్రతుడు షష్ఠీదేవిని ఈ విధంగా స్తుతించాడు. కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు, దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటి ఇంట ఈ స్తోత్రం పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖముగా సురక్షితముగా ఉంటారు. షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకములైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి. ఇది షష్ఠీదేవి కథ. ఇప్పుడు షష్ఠీదేవి స్తోత్రంని మనం చదువుకుందాం.
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః శుభాయై దేవసేనాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః సుఖదాయై మోక్షదాయై షష్ఠ్యై దేవ్యై నమో నమః షష్ఠ్యై సంష్టాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః బాలాదిష్టాతృదేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః కళ్యాణదేవ్యై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు దేవరక్షణకారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః శుద్ధసత్వస్వరూపాయై వందితాయై నృణాం సుధాం హింసాక్రోధవర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః ధనం దేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానం దేహి జయం దేహి ద్విషో జేహి మహేశ్వరి ధర్మం దేహి యశో దేహి షష్ఠీ దేవి నమో నమః దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణం చ జయం దేహి విద్యా దేహి నమోస్తుతే ఫలశ్రుతి ఇది దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం యశస్విన్యం చ రాజేంద్రం షష్ఠీ దేవి ప్రసాదాత షష్ఠీ స్తోత్రమిదం బ్రహ్మాన్ యః శృణోతి వత్సరం అపుత్రో లభతే పుత్రం వరం సుచిరజీవనం వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేతం శృణోతి చ సర్వపాప వినుర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే వీరం పుత్రం చ గుణినం విద్యావస్త్రం యశస్వినం శుచిరాయుష్యవంతం చ సూతే దేవి ప్రసాదతః కాకవంధ్యా చ యా నారీ మృతపత్యా చ భవేత్ వర్షం శ్రుత్వా లభేత్ పుత్రం షష్ఠీ దేవి ప్రసాదతః రోగయుక్తే చ బాలే చ పితా మాతా శృణోతి చేత్ మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీ దేవి ప్రసాదతః జయ దేవి జగన్మాతః జగదానందకారిణి ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీ దేవతే. ఓం శ్రీ షష్ఠీదేవి స్తోత్రం సంపూర్ణం. సంతానం లేనివారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ స్తోత్రముతో శ్రద్ధా భక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. ఇదండి షష్ఠీదేవి కథ. ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. స్వస్తి.